రెండు తెలుగు రాష్ట్రాలని భానుడు భయపెట్టేస్తూ ఉన్నాడు, బెదిరింపులకు దిగుతూ ఉన్నాడు. నా సత్తా ఏంటో చూస్తారన్నట్టుగా ప్రస్తుతం ఎండలు మండిపోతూ ఉన్నాయి. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అండ్ ఈ టైంలో సండే అంటే ఎలా ఉంటుంది, సరదాగా ఉండాలి, కానీ రోడ్డు మీద జనం మాత్రం కనిపించట్లేదు. బట్ ఇప్పుడు దానితో అంటూ ఉంటారు కదా, ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పి భారత వాతావరణ శాఖ చిన్నపాటి చల్లటి కబురును అందించింది. నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయంటూ కూడా. అదేంటి నైరుతి ఋతుపవనాలు రాబోతాయంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చిన్నటి అంటే చాలా సన్నగా ఉంటుంటుంది కదా, అలా చాలా థిన్ గుడ్ న్యూస్ అనుకోవాలి. ఏంట థిన్ గుడ్ న్యూస్? మరి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు రాక కనిపిస్తున్నాయి. దాంట్లో ఒక చిన్న గుడ్ న్యూస్ మాత్రం ఏంటి, ఇన్ఫాక్ట్ కాస్త క్లమ్జీగా ఉంది కదా, అందుకే దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ని మీ ముందుకి తీసుకొచ్చింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్కి సంబంధించి ద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాన్ని హీట్ వేవ్ భయపెడుతోంది. చెమటలు కక్కిస్తున్నాడు సూర్యుడు, సుర్రుమనిపిస్తూ ఉన్నాడు. నైరుతి ఋతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ని అందించింది. 3-4 రోజుల్లో కేరళకి ఋతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయంటూ భారత వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. అయితే జూన్లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఉండే అవకాశం, హెచ్చరిక కూడా ఉంది. ఎల్నినో ప్రభావంతో వేడి వాతావరణం తగ్గే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆయా ప్రాంతాల ప్రజలంటూ అలర్ట్స్ అందిస్తూనే ఈసారి కాస్త భిన్నమైన వాతావరణం తెలుగు రాష్ట్రాలు చవిచూస్తున్నాయి. ఒక పక్క భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకొక పక్క అదే సందర్భంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇటువంటి ఒక విభిన్నమైన వాతావరణం మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, అండ్ ఏ ప్రాంతాలకు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే వాతావరణ ప్రభావం, వర్ష సూచన ఏ ప్రాంతాల మీద ఏ స్థాయిలో ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఎండ సెగలు కక్కుతూ ఉంది. మరి ముఖ్యంగా మధ్యాహ్నం 3 అయినా కూడా, మధ్యాహ్నం 3 కాదు, రాత్రి 7-8 అయినా కూడా ఎక్కడ కూడా ఆ వేడి ప్రభావం తగ్గట్లేదు. ఏదో మబ్బులు పడుతూ ఉన్నాయి, కానీ అంతలోని భారీ వర్షం అనుకున్న సందర్భంలోనే చిన్న చినుకులు పడి నార్మల్ అయిపోతుంది వాతావరణం. ఈ క్రమంలో ఎక్కడ నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి, ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మ్యాప్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ అండ్ ఆ మ్యాప్. ఒకసారి మీరు గమనిస్తే కనుక, ఓకే బ్లింక్ అవుతూ ఉంది, లెట్ మీ పాజ్. ఇదిగోండి, ఓకే రిఫ్రెష్ చేద్దాం, దెన్ ఇట్ కుడ్ బి ఫైన్. లెట్ సి, కాస్త బ్లింక్ అవుతుంది కాబట్టి. సో మీరు గమనించవచ్చు ఇక్కడ మేఘాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి. ఇదిగోండి, నైరుతి ఋతుపవనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీరు చూడొచ్చు నైరుతి ఋతుపవనాల ప్రభావానికి సంబంధించి ఇక్కడ మీరు చూడండి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మబ్బులు పడుతూ ఉన్నాయి, మబ్బు లాంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆ ప్రభావం మీకు చూస్తూ ఉన్నారు, కాస్త మనకి ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది. కానీ వర్షాలు పడుతూ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంతగా ఇక్కడ మనకి వర్షాలు అంతగా కనిపించట్లేదు. మీరు చూస్తే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ కొంచెం మనకు కనిపిస్తూ ఉంది. అండ్ నైరుతి ఋతుపవనాలు ఇంకొక 3-4 రోజుల్లో రాబోతాయని చెప్పి. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆ రిపోర్ట్ నేను మీకు చూపించేస్తాను, క్లోజ్ షాట్లోకి వెళ్ళి వాటిని నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఎక్కడున్నాయని చెప్పి చాలామందికి ఆ ఎంతూసియాసం ఉంటుంది. మీరు చూడొచ్చు ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఎక్కడున్నాయనేది. ఇది నేనంటున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఐఎండీ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇది యాక్చువల్ డేట్. మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ డేట్ అంటే ప్రస్తుతం ఎక్కడున్నాయనేది. ఈ రెడ్ కలర్లో ఉన్నవి నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్. అంటే ఈ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏంటంటే ఈ సమయానికి రావాలి, కానీ ప్రస్తుతం బ్లూ కలర్ ఉందంటే ఇప్పుడు వచ్చినట్టు. సో ఇక్కడ చూద్దాం, 26 మే, సాధారణంగా 26 మేకి శ్రీలంకను తాకాలి. అఫ్కోర్స్ ఇందాక అండమాన్ నికోబార్ దీవుల్ని తాకుతాయి ఫస్ట్, ఆ తర్వాత నుంచి శ్రీలంకను తాకుతాయి, ఆ తర్వాత నుంచి తమిళనాడు, కేరళ, ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ ప్రాంతాలు, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఈ ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక 22వ తారీఖున నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ ఇప్పుడు 22వ తారీఖున.
కానీ మీరు గమనిస్తే అండమాన్ నికోబార్ని 16-17 తారీఖులనే తాకింది. ఇదిగోండి, ఇది 20-22న సాధారణంగా అయితే, కానీ 16-17 మీరు చూస్తే శ్రీలంకను కూడా ఇదిగోండి, శ్రీలంకను 26 మేకి తాకింది. ఆ ఇంపాక్ట్ అక్కడ ఉన్నప్పుడు కూడా 26ని తాకింది అనేది ఈ భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఆ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంది. 1 జూన్ కల్లా, జూన్ 1 కల్లా మన ఇదిగోండి, జూన్ 1కి నేను కాస్త కలర్ మారుస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇదిగోండి జూన్ 1 మీరు గమనిస్తున్నారా? ఇది యాక్చువల్ జూన్ 1కి మనకి ఇటు తమిళనాడుని, కేరళ తీరాన్ని తాకాలి మన భారతదేశానికి వచ్చినప్పుడు. కానీ ఈసారి ఇంకా లేదు. ఇదిగోండి, ఇక్కడ దాదాపుగా మనకి అడ్వాన్స్డ్గా కనిపించింది. ఇక్కడ 10 రోజులు ఇప్పుడు శ్రీలంక తీరాన్ని తాకినప్పుడు మనకి చూడండి, మీరు గమనిస్తే కనుక ఎప్పుడు అన్నారు ఈ రెడ్లు 22 మే, బట్ 16-17 తాకింది. అంత దాదాపుగా ఒక 5 రోజుల పాటు ముందుగానే వచ్చేస్తుంది. ఇక్కడ 5 రోజులు ముందుగానే మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఆ తర్వాత 26 మే, ఇదిగోండి 26 మే శ్రీలంకకు సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి 26 మే. బట్ శ్రీలంక మీరు చూస్తే 16-17 అన్నారు, 18-22 అన్నారు. ఆ తర్వాత మీరు చూస్తే 30-31. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. జూన్ 1న మన భారతదేశాన్ని తాకాలి. ఈరోజు ఎంత 31 కదా. మీరు చూస్తే ఇంకెక్కడే ఉంది, శ్రీలంకలోనే ఉంది. ఇంకా శ్రీలంకలోనే పరిమితమై ఉంది. సో ఇంకా శ్రీలంక తీరాన్ని మాత్రం, శ్రీలంక ఇంకా ఆ తీరాన్ని దాటి మనకి ప్రవేశించాలి. సో 1వ తారీఖుకి రావాలి సాధారణంగా. కానీ ఇంకొక 3-4 రోజులు అంటున్నారు కాబట్టి పోనీ 31 ఈ రోజు నుంచి 3-4 రోజులు అన్నారు అనుకుందాం. అంటే అయితే 3వ తారీఖున లేకపోతే 4వ తారీఖున, 3వ తారీఖున కానీ 4వ తారీఖున కానీ ఇక్కడ ఏది తమిళనాడు అలాగే కేరళ ఈ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. అండ్ ఇదయిన తర్వాత మీరు గమనిస్తే కనుక జస్ట్ రఫ్ క్లియర్ చేస్తున్నాను సో దట్ ఇంకా క్లియర్ ఉంటుందని చెప్పి. జూన్ 5న మీరు గమనించండి, ఇదిగోండి ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలు పెడితే జూన్ 5వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాన్ని, కర్ణాటకను తాకాల్సి ఉంటుంది. అది వన్ థింగ్, ఇక్కడ నేను కలర్ మారుస్తాను సో దట్ మీకు కాస్త హైలైట్ అవుతుంది. అది చెప్పండి, జూన్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ని అలాగే కర్ణాటకను తాకిన తర్వాత జూన్ 10వ తారీఖున తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రను తాకుతుంది. ఈ రెండింటిని కాస్త క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచండి. సో మీరు చూస్తే కనుక సో ఇక్కడికి 3-4 రోజులు, అంటే ఇక్కడి నుంచి 3-4 రోజులు అంటే ఏ 3వ తారీఖునో లేకపోతే 4వ తారీఖునో ఇక్కడ అడుగుపెట్టింది అనుకుందాం, మన భారతదేశంలోకి అడుగుపెట్టింది అనుకుందాం. 3వ తారీఖునో 4వ తారీఖునో ఇక్కడి నుంచి ఎంత ఉంది, ఒక 2-3 రోజులు లేకపోతే 3-4 రోజులు ఆలస్యం అనుకుందాం. అట్లీస్ట్లో లేస్ట్ కండిషన్స్లో 2-3 రోజులు అనుకుందాం. అంటే ఇటు మన ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు తాకే అవకాశం ఉంది, ఇదే అంచనాలు అయితే 8ని కానీ 9వ తారీఖుని కానీ తాకే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. తెలంగాణను ఎప్పుడు తాకే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ జూన్ 10 అంటున్నారు కాబట్టి ఏ 13నో లేదా 14నో తాకే అవకాశం కనిపిస్తూ ఉంది. మన భారతదేశంలోకి అడుగుపెట్టేది, భారత్లోకి అడుగుపెట్టేది 3వ తారీఖు 4వ తారీఖులో కానీ, అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 8 లేదా 9వ తారీఖు కర్ణాటకతో కలిపి, అండ్ 13, 14 తారీఖుల్లో తెలంగాణలోకి అడుగుపెట్టే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఒకసారి క్లోజ్ షాట్లో చూపిద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా మీరు చూస్తే కనుక విజిబిలిటీ మనకి క్లియర్గా ఉంది ఇక్కడ. బట్ ఇదే కంపారిజన్ మనం చేస్తే లాస్ట్ ఇయర్తో చూసుకొని, లాస్ట్ ఇయర్ కంపారిజన్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి లాస్ట్ ఇయర్ కంపారిజన్లోకి చూసే ప్రయత్నం చేసినప్పుడు ఐ డూ వన్ థింగ్, ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ మీరు
విజువల్స్ కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను డబుల్ బాక్స్లో కంపారిజన్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఇంకా మన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఏం చెబుతూ ఉంది, వర్షాలు ఉంటాయి ఏడాది, కానీ కంపారిటివ్లీ చూసుకున్నప్పుడు కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక 2 సిచ్యువేషన్స్ కూడా అంత ఫేవరబుల్గా ఇక్కడ మనకి కనిపించట్లేదు. సో ఇటువంటి సందర్భంలో ఓకే సో ఆ రిపోర్ట్ నేను మీకు కంపారిజన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో లెట్స్ సీ ఒక్కసారి ఆ ప్రయత్నం. ఓకే డన్. బట్ ఇక్కడే చూపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే అక్కడ ఐ థింక్ అంత సక్సెస్ఫుల్గా కనిపించట్లేదు. బట్ లెట్స్ చెక్ హియర్ ఓన్లీ. ఇక్కడే చూసేద్దాం. ఇదిగోండి లాస్ట్ ఇయర్ ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి విజువల్లో మీరు చూస్తే కనుక ఇక్కడే క్లియర్గా ఉంది, ఇక్కడే క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంది. లాస్ట్ టైం మనకి 2025 రిపోర్ట్ ఇది, అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇక్కడ నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను. మనం మాట్లాడుకున్నాం కదా 22, లాస్ట్ టైం మీరు చూస్తే కనుక జూన్ 1 అన్నారు. ఇదిగోండి జూన్ 1 అన్నారు. సో బట్ ఎప్పటికొచ్చింది 24 మేలోకి అడుగు పెట్టేస్తుంది. కాస్త జూమ్కి వెళ్ళాలండి మనం, ఎందుకంటే చూపించాల్సిందే. లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే కనుక జూన్ 1 మనకి ఇటు అడుగు పెట్టాలి మన భారత్లోకి, బట్ మే 24 అడుగు పెట్టేస్తుంది. మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ అయితే మే 24 అడుగు పెట్టింది. మన ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పుడు వచ్చేసింది, మన తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు టచ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఏకంగా. ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మన భారత్లోకి అడుగుపెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన భారత్లోకి అడుగుపెట్టిన తర్వాత 24-25 మధ్య 26వ తారీఖున అనుకోవచ్చు. ఓకే సో 24-25 లాస్ట్ ఈ పాటికి మనకి మాన్సూన్స్ ఎంటర్ అయిపోయాయి. మాన్సూన్స్ ఎంటర్ అయిపోయిన పరిస్థితి. అండ్ విత్డ్రాల్ కూడా నేను మీకు చూపిస్తాను, అటువైపు మీకు ఇమేజ్లో ఉంది, ఒక్కసారి చూపిస్తున్నాను. విత్డ్రాల్ అంటే వెళ్ళిపోతున్న సందర్భం కూడా, అంటే దాదాపుగా మనకి అక్టోబర్ వరకు ఉండింది లాస్ట్ టైం అయితే. 13th and 15th అక్టోబర్ వరకు కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లకు సాధారణంగా 15th వెళ్ళిపోవాలి. బట్ లాస్ట్ టైం అడ్వాన్స్గా వచ్చాయి కాబట్టి ముందునే వెళ్ళిపోయి 13వ తారీఖున వెళ్ళిపోయాయి. కాబట్టి మనకి అక్టోబర్ వరకు కూడా వర్షాలు కనిపించాయి. కొంచెం బ్లరిష్గా ఉంటుంది రిపోర్ట్, కొంచెం అలాగే ఉంది. సో నేను మీకు చూపించే ప్రయత్నంలో బాగా రిపోర్ట్ తీసే ప్రయత్నం చేశాను ఇది. కాబట్టి ఈసారి మనకి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ ఆ రిపోర్ట్స్ చూపిస్తారు, సో మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు చూసారు కదా భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది. ఈ విజువల్ చూడండి, ఇది బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తూ ఉంది. బంగాళాఖాతం నుంచి ఇటు నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇటు శ్రీలంక మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎటువంటి సందర్భం, ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పెద్దగా మనకి వర్షాల ప్రభావం లాంటి సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. అండ్ దాంతోపాటు బంగాళాఖాతంలో కూడా ఏదో మామూలు స్థితుల్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో ఏదో అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది దీంతోపాటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఒక్కసారి నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ ఇది. అండ్ క్లోజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ద నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ అని చెప్పి ఆ డీటెయిల్స్ ఇచ్చి కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెబుతూని ఇటు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళబోతాయంతా చెప్పుకుంటూ వచ్చారు. హెవీ రెయిన్ఫాల్ అని చెప్పి కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది, కొన్ని ప్రాంతాలకు అలర్ట్స్ని ఇచ్చిన సందర్భం ఉంది. సో మీరు గమనిస్తే ఒకసారి రిపోర్ట్ నేను కిందకి వెళ్ళి డైరెక్ట్గా ఆ వెదర్ రిపోర్ట్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణతో పాటు ఇటు మన దక్షిణ భారతదేశానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది.
ఎక్సెప్ట్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు మినహా. అండ్ ఆ తర్వాత ఇదే ప్రభావం మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది, ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణ కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది, 3వ తారీఖు 4వ తారీఖు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదే పరిస్థితి మనకి 4వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సో వాళ్ళ అంచనాల ప్రకారం, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 3వ తారీఖు అంటే 3-4 రోజుల్లో ఎంటర్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రిపోర్ట్ను కూడా చూపిస్తాను నేను. ఇదిగో భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ ఇది. అదిగో నైరుతి ఋతుపవనాలు ఉత్తర పరిమితి పయనం అంటూ మే 30, 2026 నాటికి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 9 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 65 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ వారు చెప్పుకొచ్చారు. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, అలాగే ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దక్షిణ ఒడిశా తీరం వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం పై ద్రోణితో విలీనమైంది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా శ్రీలంక తీరాన ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 4.5 నుంచి 8.8 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి విస్తరించి ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. సో ఈ ప్రభావంతో మీరు చూడొచ్చు, సాధారణంగా నైరుతి ఋతుపవనాలు అనగానే ఎలా ఉండాలి, మనకి భారీగా వర్షాలు ఉంటూ ఉండాలి, ఆ క్లైమేట్ మనకి కనిపిస్తూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి. అంటే నార్మల్గా ఎంత వేడి వాతావరణం ఉన్న సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు, కానీ అలా కాకుండా ఏదో నార్మల్ వెదర్ లాగే మనకు కనిపిస్తుంది. అంటే మేఘాలు కనిపిస్తున్నాయి, మేఘావృతమై ఉంటుంది, అండ్ ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావం మనకు కనిపిస్తుంది తప్ప ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈశాన్య ఋతుపవనాల ప్రభావానికి సంబంధించి గాలుల ప్రభావం మీరు చూడొచ్చు, ఋతుపవనాల ప్రభావం మనకు కనిపిస్తుంది. బట్ వర్షాల గురించి యాజ్ ఆఫ్ నౌ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 2-3 రోజుల్లో కాకుండా 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది ఇటు నైరుతి ఋతుపవనాలు మన భారతదేశానికి చేరుకోవడానికి. ఆ తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. బట్ కంపేర్ చేసుకున్నప్పుడు గత ఏడాది అంతకు ముందే ఏడాదితో పోల్చుకుంటే కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 2017 నుంచి ఇప్పటి వరకు ఉన్న వర్షపాతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కాస్త తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉంటుంది అండ్ వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఎలా సిద్ధం కాబోతూ ఉన్నాయి. అండ్ రైతులు కాస్త సంసిద్ధంగా ఉండాల్సిన సందర్భం కనిపిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకుంటే ఇప్పటికీ నీటి కష్టాలు 2 తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇప్పుడు పడే ప్రతి చుక్కని ఇలా దోసిట పట్టుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితి. చినుకు పడిందా ఏదో సంబరం చేసుకునే పరిస్థితి నుంచి ఆ సంబరాన్ని నెక్స్ట్ మనం దాచుకునేంత వరకు కూడా మనం ఒడుసు పట్టుకోవాల్సిన ఏడాది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేకుండా మిగిలిన వారు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ వాటర్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈసారి వర్షాలు కాస్త తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఇలా ఎక్స్పర్ట్స్ చెప్తున్న సందర్భంలో చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU